सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 9వ అధ్యాయం నిన్నటి తరువాయి. శ్రీహరి తన భక్తులకు ఆట వస్తువు. అమాయక భక్తుల కోసం ఆయన అలమటిస్తారు. ప్రేమ కోసం ఆయన సమూలంగా స్వాధీనమవుతారు. భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎన్నడూ కలవరు. అలాగే గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల మాటలు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపహృతః మస్మ్యామి ప్రయతాత్మనః. నాకు ఆకును గాని పువ్వును గాని పండును గాని లేదా నీటిని గాని భక్తితో ఎవరు అర్పిస్తారో ఆ శుద్ధ చిత్తులైన మానవులు సమర్పించే వాటిని నేను గొప్ప ప్రేమాతిరేకంతో స్వీకరిస్తాను. ఈ కథలో మరొక రహస్యం ఏంటంటే, ప్రతి ఒక్క ప్రాణి మాత్రుల్లో
సదా ఈశ్వరుని చూడాలి. ఇది సమస్త శాస్త్రాలకు అంగీకారమే. ఇదే ఇందులో సిద్ధాంతం. గీత 6వ అధ్యాయంలో చూడండి. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్రుతి సచమేన ప్రణశ్యతి. ఎవరు నన్ను అన్ని ప్రదేశాల్లో సమస్త ప్రాణిమాత్రలో చూస్తారో, సమస్త ప్రాణిమాత్రలను నాలో చూస్తారో వారికి నేను కనపడకుండా పోను, నాకు వారు కనపడకపోరు. సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఏ యోగులు సమస్త భూతాల్లో అంటే ప్రాణిమాత్రల్లో ఉన్న నన్ను అభేద బుద్ధితో భజిస్తారో అలాంటి వారు ఎలా ప్రవర్తించేవారైనా, అంటే సమాధి నిష్టలో ఉన్నా లేక వ్యవహారం చేస్తున్నా, వారు నా వద్దే అంటే ఆత్మలోనే ఉన్నవారవుతున్నారు. ఇప్పుడు రాబోయే అధ్యాయంలో బాబా నివాసము, బాబా ఎక్కడ ఎలా నిద్రించేవారో అవన్నీ అవగతమవుతాయి. అందుకని శ్రోతలు శ్రద్ధగా వినండి. హేమాడు సాయి చరణాలకు శరణు వచ్చాడు. చెప్పిన కథలను శ్రోతలు ప్రేమతో మననము, నిధిధ్యాసనము అంటే పదే పదే బాగా ఆలోచించడం చేయాలి. అది శ్రేయస్కరం. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరేపించిన భక్త హేమాడు పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని ఆజ్ఞ, అవజ్ఞ, విఘ్నం, భిక్షావృత్తి, పంచసూనాది పాతక క్షాళనం, అలాగే భక్త దర్కడ్ కథా నిరూపణం అనే పేరు గల 9వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఈ అధ్యాయంలో సాయిబాబా భిక్ష చేయటాన్ని ఎందుకు ఇష్టపడ్డారన్న దాన్ని వర్ణించి చెప్పేటప్పుడు హేమాడ్ పంతు ఖండని, చుల్లి, శేషని, ఉదకుంబి, మార్జని అనే పంచసూనాలనే పేరుతో ప్రసిద్ధి చెందిన గృహస్థాశ్రమంలోని వ్యక్తులతో తెలియకపోవటం వల్ల సంభవించే తెలుసుకోవటానికి కఠినమైన పాపాలను గురించి వివరంగా వర్ణించారు. ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవటానికి చిత్తశుద్ధికి శాస్త్రాల్లో చెప్పబడిన పంచమహాయజ్ఞాలు చేయటం గురించి చెప్పారు. అంతేకాదు ఆ పంచయజ్ఞాలు చేయకుండా తినే అన్నం నింజమని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరైనా పాఠకుడు ఇలా అడగవచ్చు, ఇప్పుడు మేము రోట్లో ధాన్యం వేసి ఎక్కడ దంచుతున్నాము, లేదా తిరగల్లో ధాన్యం ఎక్కడ విసురుతున్నాము, పొయ్యిలో కట్టెలు పెట్టి అంటించడం ఎక్కడ చేస్తున్నాము, ఇప్పుడు గ్యాస్ లేదా కరెంటు పొయ్యిల మీద పుణ్యమా అంటూ మాకు కట్టెల పొయ్యి అంటేనే తెలియదు. త్రాగే నీరైతే మున్సిపాలిటీ వాళ్ళ వల్ల మొదలే శుద్ధి చేయబడి కుళాయిలోంచి ఇంట్లోనే లభిస్తున్నాయి. పాత్రలు తోమటానికైతే బజార్ నుంచి తెల్లని స్వచ్ఛమైన పొడి. మరి జీవహత్య చేసే ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుంది? పంచయజ్ఞాలు చేయవలసిన అవసరం ఏమిటి? అది కాక ఈ పంచయజ్ఞాలనే కఠినమైన నిధి క్షణమైన విశ్రాంతి లేకుండా హడావుడిగా ఉరుకులు పరుగులు పెట్టే మాకు సాధ్యమవుతుందా? దేవతలకు పితరులకు ఆహుతులను అగ్నిలో వేయవలసి ఉంటుంది. ఇదివరకు పొయ్యిలో నిప్పు ఉండేది, ఇప్పుడు అది ఎక్కడి నుంచి తేవాలి? వెలుగుతున్న గ్యాసు లేదా విద్యుత్ పొయ్యి మీద అన్న ఆహుతి వేస్తే స్టవ్లు ఆరిపోయి శాశ్వతంగా పాడైపోతాయి. క్రిమికీటకాలు లేదా పశుపక్షుల కోసం ముద్ద తీసి పెడితే ప్రస్తుతం ప్లాట్ పద్ధతిలో ఉండే ఇళ్లల్లో అది పోయి డ్రైనేజీలో కలుస్తుంది. అలాగే 2 లేదా 3 అంతస్తులున్న ఫ్లాట్ మీద అది కూడా ముందు వాకిలి ఎప్పుడు మూసి ఉంటున్నప్పుడు బెల్ కొట్టి అతిథి రాగలటం మాత్రం ఉంటుందా అని. ఇవన్నీ చాలా నిజం. అయితే ఈ రోజుల్లో కూడా గృహస్థాశ్రమంలోని వ్యక్తులతో తెలియకుండా
పంచసునాథం లాంటి పాపాలు సంభవిస్తూనే ఉంటాయి. వంటిళ్లలో, ఫ్రిడ్జుల్లో వందలాది బొద్దింకలు, బేగాన్ లాంటి విషదాయకమైన మందులు వాడి మనం పదే పదే హత్య చేయటం లేదా? అలాగే నల్లుల కోసం, దోమల కోసం ట్రిక్కు 20 ఎలుకల కోసం ఇంకేవేవో విషపూరితమైన రసాయనాలు కొట్టి వాటిని మనం అదే పనిగా చంపటం లేదా? ఈ పాపాలు ఏమైనా చిన్నవా? ఈ రోజుల్లో మనం స్వయంగా రోట్లో ధాన్యం పోసి దంచటం లేదు, తిరగల్లో విసరటము లేదు, బాగు చేసిన బియ్యాన్నే కొనుక్కుంటున్నాము, పిండి మిల్లుల్లో తయారు చేయించి తెచ్చుకుంటున్నాము. అయినప్పటికీ ఆ పనుల్లో, ఇతరులతో చేయబడే ఆ పాపాల్లో ఆ పని మన కోసమే అవుతుంది కదా, కనుక మనం కూడా భాగస్వాములం కామా? సరే, ఆ ప్రకారంగా కాలమానాన్ని అనుసరించి పరిస్థితుల్లోనూ జీవన విధానంలోనూ మార్పులు వచ్చాయి. అయినా మనకు తెలియకుండా లేదా అనివార్య పరిస్థితుల మూలాన సంభవించే పాపాలను పరిహరించుకోవాలి అన్న శ్రద్ధ, కోరిక ఉన్నవారు పైన శాస్త్రాల్లో చెప్పబడ్డ మూలతత్వాన్ని తెలుసుకొని ఆ పాపాలను పరిహరించే పద్ధతిలో యోగ్యమైన మార్పులు చేసి ఈ రోజుకి వాటిని ఆచరణలో పెట్టుకోవటం సాధ్యమే. ఉదాహరణకి బ్రహ్మయజ్ఞం అంటే పురాణ గ్రంథాలు చదవటం. దాన్ని మనం రోజు కొద్దో గొప్పో చేయొచ్చు. దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, వీటిలో అగ్నికి ఆహుతి ఇవ్వటము మనకు సాధ్యం కాదు. అయితే దేవతలకు చక్కెర నైవేద్యము, మరణించిన తల్లిదండ్రులకు వారి పుణ్యతిథుల రోజున గుర్తుపెట్టుకొని పేదవారికి అన్నదానం చేయటం, కుక్కలు, పిల్లులు, పిచ్చుకలకి అవకాశం వచ్చినప్పుడు రొట్టె ముక్క పెట్టడం సాధ్యమే. మానుష యజ్ఞం అంటే అతిథులకి భోజనం పెట్టడము. ఈ రోజుల్లోనూ మన దగ్గరకు కూడా ఎవరో అతిథులు అనుకోకుండా వస్తారు. అలాంటి సందర్భంలో ఈ పీడాకారం వాడు ఊరికే ఎక్కడి నుంచి వచ్చాడు అని కస్సుబుస్సు లాడకుండా గొప్ప ఆనందంతో, ప్రేమతో వారికి భోజనం పెట్టి తృప్తిపరచడం, అది సమస్యే. అదే మానుష్య యజ్ఞము. వచ్చిన వాళ్ళు సాయి భక్తులే అయితే బాబానే వచ్చారు అని భావించి ఈ అతిథికి ఆదర సత్కారాలు చేయాలి. సాయిబాబా స్వయంగా బడే బాబాని అతిథి అంటూ అతను పంక్తిలో కూర్చోకపోతే ఎప్పుడూ భోజనం చేసేవాడు కాదు. హేమట్ పంత్ అంటారు, అతిథిని పూజిస్తే కోరుకున్నవి లభిస్తాయి, దాంతో అరిష్టాలన్నీ నివృత్తి అయిపోతాయి. అలా చేయకపోతే నిశ్చయంగా దోషము ప్రాప్తిస్తుంది. కనుక ఆచారాన్ని పాటించాలి. ఈ విధులన్నిటి వెనుక ఉండే మూలతత్వం అంటే సాయిబాబా 24వ అధ్యాయంలో కీర్తిశేషులు అన్నాసాహెబ్ దాబోల్కరు శనగల గురించి అతని హాస్యం పట్టించి ఒంటరిగా తినటం మంచిది కాదు అని చేసిన ఉపదేశమే తమ అదృష్టంతో ఏది ప్రాప్తిస్తుందో అందులో కొద్ది భాగం పరమేశ్వరుడికి లేదా ఇతరులకి, పశుపక్షులకి ఇవ్వాలి. అప్పుడే మనం తినాలి లేదా అనుభవించాలి. అలా మన సనాతన ధర్మం మనకి నేర్పించింది. ఈశావాస్య ఉపనిషత్తులో ఇలా చెప్పారు: పరమేశ్వరుడు సదా మన వద్ద ఉంటాడు. ఆయన్ని గుర్తు పెట్టుకొని ఆయన ఇచ్చిన భోగాలను మానవులు మమకారాన్ని, ఆసక్తిని త్యాగం చేసి అనుభవించాలి. ఈ ధనము లేదా భోగ్య వస్తువులు ఎవరివి అంటే అర్థం ఎవరివి కావని. గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు కూడా అదే చెప్పారు. యజ్ఞం చేసి శేషించిన భాగాన్ని సేవించే సజ్జనులు సమస్త పాపాల నుండి ముక్తులవుతారు. అయితే అలా కాక ఎవరు కేవలం తమ కోసమే అన్నం వండుకుంటారో ఆ పావులు పాపాన్నే భక్షిస్తారు. సారాంశం ఏమిటంటే ఎంతగానో లోభత్వంతో ఉండటం లేదా తమ స్వార్థం కోసమే వ్యవహరించటం పాపం. ఈ కాలంలో దానికి ఉదాహరణ ఇలా: సంసారంలో డబ్బును సంపాదించడం అవసరమే,
ఈనాటి మండే మహాధరల వల్ల రూపాయి విలువ పడిపోతుండటం వల్ల ప్రతివారు కొద్దో గొప్ప మరింతగా డబ్బు సంపాదించాలి. అయితే దానికోసం కోట్లాది రూపాయలు ఇష్టం వచ్చిన మార్గంలో పోగేయటం, సామాన్య మానవుడు ఉండటం కోసం స్థలం కొనుక్కోలేదు. అయితే ఈ రోజుల్లో వేలాది ఫ్లాట్స్లో నిర్మించినా కానీ అవి ఖాళీగా ఉంటున్నాయి. డబ్బున్న వారు అవసరం లేకపోయినా 4-5 ఫ్లాట్స్ కొని ఓ ప్రక్కన పెట్టుకోవటం. పెట్రోలు, వంట నూనెలు లేదా చక్కెర, నీటికి బజార్లో లోటు వచ్చినట్లు అనిపించినప్పుడు ఆ వస్తువులు కొద్దో గొప్ప సంగ్రహించడం అవసరం. అయితే డబ్బుంది కదా అని తమ వద్ద విపరీతంగా పోగు చేసి ఇతరులకు హాని చేయటం, బస్సు లేదా రైలు బండి పట్టుకోవడానికి క్యూ పద్ధతి పాటించకుండా లేదా తప్పుడు మార్గంలో లోపలికి రావటం, అలా ఈ రోజుల్లోని ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వచ్చు. ఈ మానవులంతా గీతలోని 3వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో చెప్పబడ్డ విధంగా చోరులే, శ్రేణ, యవనః, కారా. చివరికి చెప్పేదేమిటంటే మొదట్లో నిర్దేశింపబడిన పంచయజ్ఞాలు చేయటం రాకపోతే పైన ముఖ్యతత్వము తెలుసుకొని ఆ ప్రకారంగా తమ ఆచరణ పెట్టుకోవాలి. అప్పుడే మన శ్రేయస్సు కలుగుతుంది. దానికన్నా ముఖ్యం మనసుకి ఎంతో శాంతి లభిస్తుంది. 10వ అధ్యాయము శ్రీ సాయి సమర్థుల గొప్పతనము. కర్తల అకర్తల అన్యథ కర్తం అంటే చేయటము, చేయకపోవటము, మరో విధంగా చేయటము. అపరిమితమైన ప్రతిబంధకరహిత సామర్థ్యమున్న శ్రీ సాయి మహత్యము. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీరామచంద్రుడికి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. సమస్త జనులకు శ్రేయస్సు కలిగించడంలో నిమగ్నమై ఉంటూ నిరంతరము పరమాత్మతో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉన్న వారిని భక్తి పొంగులు వారే మనసుతో సతతము స్మరించాలి. వారి స్మరణ మాత్రంతో జనన మరణ పరిభ్రమణ నుంచి విముక్తి లభిస్తుంది. అదే గొప్ప సాధన. దానికోసం ఒక చిల్లు గవ్వ కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. కొద్ది ప్రయత్నంతో గొప్ప లాభాలు అందరికీ సహజంగా చేజిక్కుతాయి. ఇంద్రియ సమూహం దృఢంగా ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. ఇతర దేవతలందరూ మాయకమే. గురు ఒక్కడే శ్రేష్ఠ దైవము. ఆయన చరణాల్లో విశ్రాంతి తీసుకుంటే విధివాచ్యత కలిగే దుఃఖ భాజనమైన సంఘటనలన్నింటినీ ఆయన ఆపేస్తారు. సద్గురువుకి ఉత్తమ పద్ధతిలో సేవ జరిగే చోట సంసార జన్య దుఃఖమంతా సమూలకంగా నశించిపోతుంది. న్యాయమీమాంస, హిందూ తత్వజ్ఞానానికి చెందిన 6 శాస్త్రాల్లో 2 శాస్త్రాలు మొదలైన వ్యర్థ వాదోపవాదాలు లేదా వేరే ఏ విధమైన బాధాకర ప్రయత్నాలు అవసరం లేదు. సద్గురువే నావను నడిపే నావికుడైతే శ్రద్ధాసులైన భక్తులు ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికాలనే 3 రకాల దుఃఖాలని సహజంగానే అధిగమించిపోతారు. వ్యవహారికంలో సముద్రాన్ని దాటడం కోసం నావికుడిపై విశ్వాసం పెట్టినట్లు అదే విశ్వాసం సంసార సాగరాన్ని నుంచి దాటిపోవటానికి మనం సద్గురువుపై పెట్టాలి. అప్పుడు వారు తమ భక్తుల భక్తిని చూసి వారికి పూర్ణ జ్ఞానాన్ని అరచేతిలోని ఉసిరికాయ వలె అవగాహనకు సులభంగా అందేలా చేస్తారు. శుద్ధ ఆనంద లక్షణం గల మోక్షాన్ని సహజంగా ప్రాప్తింపు చేస్తారు. ఎవరి దర్శన మాత్రంతో హృదయ గ్రంథి విడిపోయి విషయభోగాలన్నిటి నుంచి వెనక్కి మరలుతామో సంచిత అంటే పూర్వ జన్మార్చిత పాప పుణ్యదాయక మొత్తము కర్మలు రాసి క్రియమాణ అంటే రాబోయే జన్మలు అనుభవించవలసిన సుఖదుఖాలని ఫలాలకి కారణమైన ప్రస్తుత జన్మలోని మంచి చెడుల పనులు కర్మలు క్షయమై పోతాయో వారి ప్రభావాన్ని వర్ణిద్దాం.
8వ అధ్యాయంలో మానవ జన్మ ప్రయోజనము, బాయేజీబాయి, రొట్టె కూర, కుశాల్ చందు సమాచారము, మహల్సాపతి తాత్యాకోతేలు, మసీదులో నిద్రించే పద్ధతి మొదలైనవి చెవులకింపుగా వర్ణించాను. 9వ అధ్యాయంలో అవగాహన కందని బాబా భిక్షావృత్తిలోని రహస్యాన్ని మీరు విన్నారు. ఇప్పుడు శ్రోతల్లారా, బాబా ఎలా ఉండేవారో, ఎక్కడ నిద్రించేవారో, ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతూ ఉండేవారో, ఈ విషయాలకు సంబంధించిన వారి తర్వాత చరిత్రను శ్రద్ధగా వినండి. లౌకిక వ్యవహారాల్లో బాబా జీవన శైలి ఎంత ప్రశంసనీయంగా ఉండేదని, హిందూ ముస్లింలిద్దరికీ కూడా అది అమ్మఒడి. అదెందుకు? అది పులికి మేకకి కూడా విశ్రాంతినిచ్చే ఏకైక స్థానము. హిందూ ముస్లింలు ఒకరితో ఒకరు ప్రేమగా వ్యవహరిస్తూ ఏ శంక లేకుండా చెట్టపట్టాలేసుకొని కలిసిమెలిసి తిరిగేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. పొట్ట పండుగ గురించిన కథ అయ్యింది. ఇప్పుడు సాయి ఎలా ఉండేవారో, ఆయన ఎక్కడ ఏ ప్రదేశంలో నిద్రించేవారో శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. 4 మూరల పొడవు, ఒకే ఒక్క జానెడు వెడల్పున్న చెక్క పలకకి 2 పక్కల పాతగుడ్డ పిలికలు కట్టి దాన్ని పైకప్పు దూలానికి వేలాడదీసేవారు. ఆ చెక్క పలక మీద బాబా నిద్రించేవారు. కాళ్ళ వద్ద, తల వద్ద ప్రమిదల్లో దీపాలు వెలిగించి పెట్టబడి ఉండేవి. పలక మీద ఎలా ఎక్కేవారో, ఎలా దిగేవారో ఎవరూ చూసే ఎరుగరు. బాబా తల వంచి దాని మీద కూర్చునేవారు లేదా పలక మీద నిద్రించేవారు. అయితే ఆయన పైకెక్కడం లేదా దిగడం అనే ఈ క్రియ ఎవరికీ అర్థమయ్యేది కాదు. అలా గుడ్డ పీలికలతో కట్టబడ్డ పలక బాబా బరువును ఎలా మోయగలిగేది? మహాసిద్ధులు ఉంటాయి. అవి దగ్గరుండగా పలక అనేది కేవలం నామ మాత్రమే కదా. కళ్ళల్లో పడిన ఎంతో చిన్న నలకే గుప్తంగా ఉండగలిగినప్పుడు అణువంత చిన్నగా అయ్యే అలౌకిక సిద్ధులున్న మానవులు హాయిగా గుప్తంగా ఉండలేరా? బాబా కూడా ఈగలు, చిన్న చిన్న క్రిములు లేదా చీమల రూపంతో నిరంతరం సంచరిస్తూ ఉంటారు. అనిమా సిద్ధి ఎవరింటి దాసి అవుతుందో వారికి దోమ రూపం రావడానికి ఎంత సమయం పడుతుంది? ఎవరు ఆకాశంలోనే ఆధారం లేకుండా మధ్యలోనే ఉండగలరో వారికి చెక్క పలకపై పడుకోవడం అనేది ఓ గొప్ప విషయమా? అనిమ, మహిమ, లఘిమ మొదలైన 8 సిద్ధులు, కుబేరుడి పద్మ, శంఖ ఇత్యాది 9 నిధులు ఎవరి ఎదుట చేతులు జోడించి నిలబడి ఉంటాయో వారికి పలక కేవలం నిమిత్తమే కదా. చిన్న చిన్న పురుగులు, చీమలు, పందులు, కుక్కలు, పశువులు, పక్షులు లేదా మనుషులు, రాజు లేదా బికారి, పెద్ద చిన్న వీరందరినీ బాబా సమదృష్టితో చూసేవారు. సాయి మహారాజు బాహ్యానికి సీడీలో మాత్రమే ఉన్నట్లు కనిపించేవారు. ఆయన కేవలం 3.5 మూరల శరీర ఆకృతితో ఉన్నప్పటికీ అత్యంత శుభ్రము, పవిత్రము ఆయన అందరి హృదయాలలో నివసించేవారు. లోపల ఆయన ఎవరితోనూ ఏ విధమైన సంబంధము లేనట్లు నిర్వికారంగా లేదా సంసారం నుంచి అలిప్తంగా ఉన్న బయటికి ఆయనకి లోకులను ఏకాత్రం చేయాలని ఎంతగానో కోరిక ఉండేది. లోపల ఆయన కోరికలన్నిటినీ వదిలేసినప్పటికీ బాహ్యానికి ఆయనకి భక్తుల పట్ల మోహం ఉండేది. లోపల అత్యంత నిష్కాములైనప్పటికీ బాహ్యానికి భక్తుల కోసం అత్యంత సకాములుగా ఉండేవారు. లోపల ఆత్మశాంతికి ఆశ్రయస్థానమైనప్పటికీ పైకి పరమ క్రోధంతో ఉండేవారు. లోపల పరబ్రహ్మ స్థితిలో ఉన్న పైశాచిక వృత్తిని ప్రదర్శించేవారు. ఆంతర్యంలో అద్వైతం మీద అపారమైన అభిమానం ఉండి ఎక్కడ ఆసక్తి అనువంతైనా లేకపోయినా బాహ్యానికి జగత్తులోని సమస్త
చిక్కుకున్నట్లు ఉండేవారు. ఒక్కొక్కసారి పరవళ్ళు తొక్కే ప్రేమ భావంతో చూస్తూ ఉండేవారు. మరోసారి రాయి తీసుకొని పరిగెత్తి వచ్చేవారు. కొన్నిసార్లు తిట్లు శాపనార్థాలు పెట్టేవారు. కొన్నిసార్లు చిందులు వేసి ఆనందంతో ఆలింగనం చేసుకునేవారు. కొన్నిసార్లు ఆయన శాంత ధాంత తమ మనోవికారాల మీద ఆధిపత్యం సంపాదించడం, ఉపరతి విషయాల నుంచి నివృత్తి, తితిక్షాలతో సదా సమాహితులై ఆత్మరతులై భక్తుల పట్ల సంతుష్టులుగా ఉండేవారు. ఒకే ఆసనం మీద సదా తన్నీరులే ఉండే ఆయనకి ఎక్కడికి రాకపోకలు ఉండేవి కావు. సటకాయే ఆయన దండం. అలా ఆయన నిశ్చయంగా క్రియారహితులై ఉండేవారు. ఆయనకి కీర్తి కాంతిని కౌగిలించుకుందామని కానీ ఐశ్వర్యాన్ని అలింగనం చేసుకోవాలని కానీ ఉండేది కాదు. ప్రాణరక్షణ కోసం భిక్షావృత్తిని ఆకాంక్షించేవారు. ఆసన ప్రాణాయామాది యతి సన్యాది సాధనాలతో చిత్తవృత్తిని నిరోధించి కాలాన్ని గడిపేవారు. ఆయన వేషధారణ ప్రత్యక్షంగా ఒకానొక యతి సన్యాసిదిలా ఉండేది. చేతిలోని సట్కాయే సన్యాసిల దండం. అల్లా మాలిక్ అనే పదాన్ని ఆయన పదే పదే పలుకుతూ ఉండేవారు. భక్తుల మీద ప్రీతి అఖండంగా ఉండేది. సాయిబాబా లాంటి సగుణమూర్తి మానవ రూపంలో స్పష్టంగా కనిపించే సంపద పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల మన హస్తగతమయ్యింది. ఆయన్ని మానవుడిగా భావించేవారు దురదృష్టవంతులు, మందబుద్ధులు. వారి దైవగతి విచిత్రం. వారికి సాయిబాబా అనే ఈ అదృష్టం ఎలా ప్రాప్తిస్తుంది? సాయిబాబా ఆత్మ జ్ఞానానికి గని ఆయన శరీరం అణువణువు వికసించిన వెన్నెల రాత్రిలా ఆనందంతో ఓతప్రోతంగా నిండి ఉండేది. సంసార సాగరాన్ని పూర్తిగా దాటడానికి ఆయన్ని ఆశ్రయించాలి. నిజంగా అది అపారము, అనంతము, పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి ఉన్న అలాంటి ఆ మూర్తీభవించిన నిరంతర అభిన్న పరబ్రహ్మే బాబా. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. అందులో రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. ఇక్కడ బాబా జన్మించిన తేదీ తెలియనప్పుడు ఏ ఆధారంతో దీన్ని నిశ్చయించారని శ్రోతలకు సందేహం కలగవచ్చు. అయితే విచారపూర్వకంగా శ్రద్ధ పెట్టి వినండి. షిరిడీ క్షేత్రంలో తమ నిర్వాణమయ్యే వరకు ఉండాలన్న సంకల్పంతో క్షేత్ర సన్యాస వృత్తితో ఒకానొక పుణ్యక్షేత్రంలో నివసించి ఆ క్షేత్రాన్ని సమాధి అయ్యే వరకు వదలకూడదన్న నియమం పెట్టుకున్న సన్యాస వృత్తితో అక్కడ బాబా 60 సంవత్సరాలు గడిపారు. మొదట్లో ఆయన 16 ఏళ్ల వయసున్నప్పుడు షిరిడీలో ప్రకటమైనారు. అప్పుడు ఆయన అక్కడ 3 సంవత్సరాలు ఉండిపోయారు. తర్వాత ఆ మధ్యలో అక్కడి నుంచి ఎక్కడికో పోయారు. అంత దూరంలో నిజాం రాజ్యంలో ఔరంగాబాదు, బీడు, నాందేడు, ఉస్మానాబాదు, పర్భాని అనే మరాఠ్వాడ జిల్లాలు స్వతంత్రానికి ముందు నిజాం రాజ్యంలోకే వచ్చేవి. అక్కడ కనిపించారు. తర్వాత అక్కడి నుంచి పెళ్లివారి ఊరేగింపుతో కలిసి తిరిగి వచ్చి ఆయన శాశ్వతంగా షిరిడీలోనే ఉండిపోయారు. అప్పుడు ఆయన వయసు 20 సంవత్సరాలు. అప్పటి నుంచి షిరిడీలో 60 సంవత్సరాలు అఖండంగా నివసించారు. అది అందరికీ తెలుసు. 1840 శకం అశ్వయుజ శుద్ధ దశమి నాడు అంటే 15 అక్టోబర్ 1918లో విజయదశమికి అంటే దసరా శుభముహూర్తంలో బాబా తమ నిజధామానికి వెళ్ళిపోయారు. ఈ ప్రకారంగా బాబా ఆయు పరిమితి 80 సంవత్సరాలు అవుతుంది. కనుక ఆయన జననం సుమారుగా శక సంవత్సరం 1760 క్రీస్తు శకం 1838 అయి ఉండవచ్చు అని అంచనా వేసి నిశ్చయించారు. కాలుడి శిరస్సుపై కాలు పెట్టగల మహాత్ముల ఆయుర్దారాన్ని ఎప్పటికైనా ఎవరైనా నిర్ణయించగలరా? ఈ పని చేయడం చాలా కష్టం. మహాత్ములు సదా తమ నిజస్థితిలో ఉంటారు. వారికి జనన మరణాలు ఉండవు. సూర్యుడికి ఉదయించడం లేదా అస్తమించడం అనేది ఎక్కడా? అతను తన స్థానంలో నుంచి కించిత్తైనా కదలక నిరంతరం
స్వస్థంగా ఉంటాడు. శక సంవత్సరం 1603లో సమర్థ రామదాసు స్వామి సమాధి చెందారు. తరువాత పూర్తిగా 2 శతాబ్దాలు గడిచాయో లేదో ఈ మూర్తి అవతరించింది. భారతదేశ భూభాగాన్ని ముస్లింలు ఆక్రమించారు. హిందూ రాజులు పరాజయం పాలయ్యారు. భక్తి మార్గం రిక్తమైపోయింది. ప్రజలు ధర్మాన్ని దూరం చేసుకున్నారు. అప్పుడు సమర్థ రామదాసు జన్మించారు. శివాజీని చేతిలో పెట్టుకొని ముసల్మానుల నుంచి రాజ్యరమాన్ని రక్షించి గో బ్రాహ్మణులను సంరక్షించారు. తరువాత పూర్తిగా 2 శతకాలు కూడా గడవక ముందే గత కాలపు చీకటి ఛాయలు పైకెగబాగాయి. హిందూ ముసల్మానుల కలహాలు చెలరేగాయి. అప్పుడు సాయిబాబా ఆ కలహాలను కాలరాచారు. ఆయన రాముడు రహీము ఒక్కడే. వారిలో అనువంతైన తేడా లేదు. మరాలంటప్పుడు భక్తులు మొండి పట్టుదల పెట్టుకొని ఒకరితో ఒకరు శత్రుత్వంతో ఎందుకు ఉండాలి? మీరంతా ఎంత మూర్ఖులు! హిందూ ముస్లింలు సత్సంబంధాలు ఏర్పరచుకోండి. మనసులో చక్కని ఆలోచనలకి చోటు ఇవ్వండి. అప్పుడే ఆవలి తీరానికి అనాయాసంగా చేరుకుంటారు. వాద వివాదాలు మంచిది కావు. ఎవరితోనూ పోటీ పడకండి. నిరంతరం మీ శ్రేయస్సు గురించే శ్రమించండి. అప్పుడు అక్షరుడైన శ్రీహరి మిమ్మల్ని రక్షిస్తాడు. యోగము, యాగము, తపస్సు, జ్ఞానము ఇవన్నీ హరిని ప్రాప్తింప చేసుకునే సాధనాలు. ఇన్ని మన హస్తాల్లో శాస్త్రాల్లా ఉన్న హృదయంలో హరి లేకపోతే జీవనం పావనం కాదు, వ్యర్థమవుతుంది. ఎవరైనా ఏదైనా అపకారం చేసినప్పటికీ మనం దానికి ప్రతీకారం తీర్చుకోనక్కర్లేదు. చేయడం చేతనైతే వారికి ఉపకారం చేయడమే దానికి పరిష్కారం. బాబా చేసే ఉపదేశ సారం అలా ఉండేది. ఉత్తములు, నీచులు, స్త్రీలు, శూద్రులు వీరందరికీ సరి సమానంగా స్వార్థం కోసము అలాగే పరమార్థం కోసం కూడా ఇదే శ్రేయస్కరమైన చక్కని సరళ మార్గం. స్వప్నంలోని రాజవైభవం మేల్కొనగానే ఎలా వ్యర్థమవుతుందో అలాగే ఈ సంసారం పూర్తిగా మిథ్య అని బాబా అభిప్రాయం. దేహము, సుఖ దుఃఖాలు నిజం కావు. అవి అలా సంసారంలోని వస్తుస్థితి ఆయనకు తెలిసి ఉండేది. ఆత్మానుసంధానంతో ఆ స్వప్న భ్రమలను తొలగించి ఆయన ముక్తిని సాధించారు. శిష్యుల బద్ధత చూసి ఆయన మనసు వ్యాకులం చెందేది. వారి దేహభ్రాంతి ఎలా పోతుందన్న దాని గురించే ఆయన రాత్రింబవలు చింతించేవారు. నేనే బ్రహ్మను అన్న మనోభావన, అఖండ ఆనందంలో హాయిగా ఉండే స్వభావం, అలివి కాని ఆశలు, అర్థం లేని ఆకాంక్షలు లేని మానసిక స్థితి, రాగబంధాలు లేని వైరాగ్యము ఇవన్నీ ఆయన్ని ఆశ్రయించి విశ్రాంతిగా ఉండేవి. తాళాలు తంబూరా తీసుకొని గడప గడపకి తిరుగుతూ వచ్చిపోయే వారి ముందు దైన్యంగా చేయి చెప్పడం అంటే ఆయనకు అసలు తెలియదు. అలా లెక్కలైనంత మంది గురువులుంటారు. వారు జనులను పట్టి బలవంతాన తెచ్చి శిష్యులను చేసుకుంటారు. డబ్బు కోసం మోసం చేసి బలవంతంగా చెవుల్లో మంత్రాన్ని ఊదుతారు. శిష్యులకి ధర్మబద్ధంగా జీవించాలని నేర్పిస్తారు. కానీ తాము మాత్రం అధర్మాన్ని ఆశ్రయించుకొని బతికేస్తారు. తామే దాటలేని భవసాగరాన్ని అలాంటి గురువులు శిష్యులను ఎలా దాటిస్తారు? తామే తప్పించుకోలేని జనన మరణాల నుంచి శిష్యులను ఎలా తప్పిస్తారు? తమ ధార్మికత్వం ప్రాచుర్యం పొందాలని, జగత్తులో తమ జెండాలు మెండుగా ఎగరాలనే మనస్తత్వం మచ్చుకైనా లేని మహనీయతత్వం సాయి. ఎక్కడ దేహాభిమానానికి చోటు ఉండదో, ఎక్కడ శిష్యులపై అత్యంత ప్రీతి చూపే ప్రవృత్తి ఉంటుందో అదే సాయిమూర్తి. నియత అంటే శాశ్వతం నిజమైన, అనియత అంటే క్షణికము అనిశ్చత అని 2 రకాలు గురువులుంటారు. ఒక్కొక్కరి నిశ్చిత కార్యం గురించి శ్రోతలకు నేను స్పష్టంగా చెప్తాను. దైవీ సంపత్తి అంటే సాత్విక వృత్తి, దయ, దానం, సత్యం, శాంతి ఇత్యాది గుణాల రాశితో పరిపూర్ణులుగా చేయడం, అంతఃకరణను శుద్ధి చేయడం, మోక్ష మార్గానికి తేవడం ఇవే అనీత గురువులు చేసేది. నేత గురువులతో అనుబంధం ఏర్పడితే ద్వైతం పోయి ఐక్యత జాగృతమవుతుంది. అప్పుడు తత్వమసి అది అంటే బ్రహ్మ లేదా పరమాత్మ నీవే అయి ఉన్నావు
అవే మహావాక్యాన్ని ఆ గురువులు ప్రత్యక్షంగా అనుభవింపజేస్తారు. అలాంటి గురువులు అఖిల విశ్వంలో నిర్గుణ రూపంతో స్థితులై ఉంటారు. వారి భక్తుల హితం కోసం దేహాన్ని ధరించి తమ అవతార కార్యం సమాప్తి కాగానే తిరిగి వెళ్ళిపోతారు. సాయిబాబా రెండవ కోవకి చెందిన గురువు. ఆయన నా బుద్ధికి తోపించిన విధంగానే ఉంటుంది నా రచన. జగత్తులో అలవాటుగా ఉండే వ్యవహారిక విద్యలకు అనేక మంది గురువులు ఉంటారు. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే వారే సద్గురువులు. సంసార సాగరాన్ని సులభంగా దాటించగలవారు సమర్థ సద్గురు. వారి మహిమ అంత తేలిగ్గా అర్థం కాదు. తమ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన వారి భూత భవిష్యత్ వర్తమాన కాలాల సంపూర్ణ రహస్యాన్ని ఆ వ్యక్తులు అడగకుండానే సాయి చెప్తూ ఉండేవారు. సర్వత్రా సమస్త ప్రాణిమాతృలను ఆయన బ్రహ్మ భావనతో చూస్తూ ఉండేవారు. శత్రువులు మిత్రులు ఆయనకు ఒకేలా అనిపించేవారు. ఆయనకి భేదభావం అనుమాత్రమైనా లేదు. ఆయనకి ఆవగింజంతైనా ఆకాంక్ష లేదు. సర్వులని ఒకేలాంటి సమదృష్టితో చూసేవారు. ఆయనకి అపకారం చేసిన వారిపై కూడా ఆయన అమృత రసధారలనే వర్షించేవారు. ఉత్కర్ష అంటే ఔన్నత్యం కానీ, లేదా అపకర్ష అంటే అధోగతి లేదా చెడు రోజులు కానీ లేకుండా ఆయన సమచిత్తులై శాంతితో ఉండేవారు. ఆయనకి వికల్పం కించెత్తైనా ఉండేది కాదు. సర్వమైన ఈ దేహంలోనే వ్యవహరిస్తున్న శరీరము, ఇల్లు, ఇల్లాలు అనే మోహాల్లో ఆయన చిక్కుకునే వారు కాదు. బయటికి చూడ్డానికి దేహం ఉన్నప్పటికీ ఆంతర్యంలో విదేహిగా ఉన్నవారు అదే దేహంలో అంటే మోక్షానికి వెళ్ళిన నిర్ముక్తులు కారా. షిరిడీ ప్రజలు ధన్యులు. సాయియే వారికి పూజనీయ దైవం. తింటున్నా, త్రాగుతున్నా, నిద్రిస్తున్నా వారికి సాయి చింతనే ఉండేది. వారి ప్రేమ ధన్యాది ధన్యం. కళ్ళల్లో కానీ, కళ్యాల్లో కానీ, పెరట్లో కానీ పనిచేస్తున్నా, ధాన్యం దంచుతున్నా, విసురుతున్నా, లేదా మట్టి కుండల్లో కవ్వంతో వెన్న కోసం పెరుగు చెలుగుతున్నా బాబా మహిమలనే వారు గానం చేసేవారు. కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు వారు బాబా నామాన్ని అఖండంగా జపిస్తూ ఉండేవారు. వారికి బాబా తప్ప మరో దైవం ఎన్నడూ గుర్తొచ్చేవాడు కాదు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమలో జాలువారే మమతల మాధుర్యం ఎంత గొప్పది! స్ఫటికంలా స్వచ్ఛమైన శుద్ధ ప్రేమే కావ్యాన్ని రచించగలడు. వేదోపనిషత్తులను ఔపోసన పట్టిన విద్వత్తు కాదు. అనువంత అక్షర జ్ఞానం లేకపోయినా సాధారణ సరళ భాష నుంచే సహజంగా కవిత్వం తలుక్కుమంటుంది. చతురులు తలలూపుతారు. నిజమైన ప్రేమను ఆవిష్కరించగలిగినదే నిజమైన కావ్యం అనిపించుకుంటుంది. ఆ స్త్రీల శబ్దాల్లోకి శ్రోతలు తొంగి చూడాలి. సాయిబాబా ఇచ్చ ఉంటే ఆ కవితలను పూర్తిగా సేకరించగలుగుతాం. అది ఓ అధ్యాయమై ఆ కవితలను వినాలన్న శ్రోతల ఇచ్చ నెరవేరుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సాయిబాబా నిజానికి నిరాకారులైన భక్తులపై కృప చూపడం కోసం సాయి అనే రూపంతో ప్రకటమైనారు. ఆయన్ని గుర్తించాలంటే అహంకారం దూరం అవ్వాలి. మనసులోని కామ క్రోధాల్లాంటి క్షుబ్ధ వృత్తులు నశించిపోవాలి. భక్తిభావం పరవళ్ళు తొక్కుతూ ప్రవహించాలి. భక్తుల పుణ్యం పరవశిస్తూ ఫలించినప్పుడు, ప్రాప్తకాలం పరుగులతో వచ్చినప్పుడు అది ఏకాగ్రతమై సాయి రూపంతో షిరిడీలో సంపూర్ణంగా మొలకలతో పులకించి ఫలించింది. వర్ణించలేని వారిని వర్ణించడం కోసం చెప్పగల శక్తి వచ్చింది. జన్మలేని వారికి నిజమైన జన్మ లభించింది. ఆకారం లేని వారికి మూసలో పోసి తయారు చేసిన మూర్తి యొక్క కరుణారసం అనే ఆకృతి లభించింది. సాయిబాబా మూర్తి యశవంశతము, శ్రీమంతము, వైరాగ్యయుక్తము,
జ్ఞానవంతము, ఐశ్వర్యయుక్తము, ఔదార్యయుక్తము, అలా 6 గుణాలతో అది పరిపూర్ణము. బాబా నిశ్చయం విలక్షణమైనది. స్వతహాగా సంగ్రహింపబడని, ఆకారం లేని ఒక వస్తువు భక్తుల మీద అనుగ్రహం చూపడానికి దేహాన్ని ధరించింది. అపార కృపామృత రసధారలను కుంభవృష్టిలా కురిపించే ఆయన స్వభావాన్ని ఎంతని చెప్పను. భక్తుల ప్రేమను ఆయన స్వయంగా గెలుచుకున్నారు. లేకపోతే ఆయన ఆశ్రయం ఎవరికి లభించేది? వాగ్దేవత కూడా మాట్లాడడానికి సాహసించని, చెవులు కూడా వినడానికి సిగ్గుపడే మాటలను భక్తుల శ్రేయస్సు కోసం సాయిబాబా పలికేవారు. ఆ మాటలు చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది. అయితే కర్తవ్యాన్నించి తప్పిపోకూడదని అవి చెప్పవలసి వస్తోంది. ఎవరో ఒక భక్తునితో బాబా ఎంతో వినయంగా ఇలా అన్నారు: నేను మీ దాసానుదాసుడి, మీకు రుణపడ్డాను. మీ దర్శనానికి నేను వచ్చాను. మీ పాదాలు నాకు లభించాయి. ఇది కేవలం మీ కృపే. మీ మలంలో నేను పురుగుని, అందుకే నేను ఈ సృష్టిలో ధన్యుణ్ణి. బాబాకి ఎంతటి అణుకువ, నమ్రతతో ఉండటంపై ఎంతటి కోరిక, ఎంతటి గొప్ప అభిమానరాహిత్యం, ఎంతటి వినయశీలత. పైన బాబా అన్న మాటలు వాస్తవం కనుక చెప్పాను. ఎవరికైనా ఇవి అసంజసం అనిపిస్తే నేను నా కొంగు చాపుతాను, క్షమాభిక్ష కోరతాను. వాణి అందువల్ల కలుషితమైతే, అది వినడం వల్ల పాపం చుట్టుకుంటే సాయి నామాన్ని పదే పదే స్మరిద్దాం. అప్పుడు అందరి దోషాలు దూరం అవుతాయి. మన జన్మజన్మల తపశ్చర్యకి ఫలమే స్వచ్ఛమైన సాయి కృప. దప్పిక కొన్న వారికి చలివేంద్రం దారిలో త్రాగే నీటిని ఇవ్వడం కోసం షెడ్ వేసి పెట్టి చేసే వస్తి. చలివేంద్రంలాగే ఈ సాయి కృపామృత వర్షం మనకి సుఖదాయని. బాబా జిహ్వతో రుచిని తీసుకుంటారని అలా ఒకవేళ అందరికీ అనిపించినప్పటికీ ఆయనకి తామేం తింటున్నారో ఆ స్పృహే ఉండేది కాదు. ఆయన జిహ్వకి రుచిని ఆస్వాదించాలన్న కోరికే ఉండేది కాదు. అసలు విషయ సుఖాలు అనుభవించాలన్న ఇచ్చే ఉండని వారు విషయాలను ఏమనుభవిస్తారు? విషయాలు ఇంద్రియాలకు అంటని వారు విషయాల్లో ఏం చిక్కుకుంటారు? ఎదురికి వచ్చిన పదార్థాలను ఆయన కళ్ళతో చూస్తారు. అయితే వాటిని చూస్తున్నట్లు ఆయనకి తెలిసేది కాదు. చూడటం అన్న గుర్తే ఉండేది కాదు. హనుమంతుని కౌపీనం కేవలం ఆయన తల్లికి, శ్రీరామచంద్ర ప్రభువుకే తెలుసు. వారి కళ్ళకి మాత్రమే కనిపించేది కనుక ఆయన బ్రహ్మచర్యం అసమానమైనదని తెలుస్తోంది. అయితే సాయిబాబా విషయం వేరు. కనీసం తల్లికి కూడా గుహ్య భాగా దర్శనం లేని చోట ఇతరుల విషయం ఏం చెప్తాం? బాబా బ్రహ్మచర్యం నిజంగా ఎంతో కఠినం. దాని పరిపూర్ణత అపూర్వం. బాబా నడుముకి కౌపీనం ఎప్పుడూ ఉండేది. ఆయన శిస్నం మెడ క్రింద ఉండే చన్నుల ఉపయోగం లేకుండా కేవలం మూత్ర విసర్జన కోసం మాత్రమే అవయవాల్లోని ఒక అవయవంగా ఉండేది. బాబా దేహస్థితి అలా ఉండేది. ఆయన ఇంద్రియాలు కర్మలను ఆచరించినప్పటికీ ఆయనకు విషయ సుఖాలపై ఇచ్చ లేదా జ్ఞానం కించిత్ కూడా ఉండేది కాదు. సత్వరజస్తమో గుణాలు బాబా ఇంద్రియాల వద్ద స్థిరంగా కూర్చొని ఉండేవి. బాబా వ్యవహారాల్లో కర్తృత్వం కనిపించినప్పటికీ వాటి పట్ల ఆయనకి అణుమాత్రమైన ఆసక్తి ఉండేది కాదు. బాబా నిస్సంగులు, సమస్త మోహపాశాల నుంచి ముక్తులు, చిన్మాత్ర శుద్ధ జ్ఞాన స్వరూపులు, ఆత్మారాముడు, ఆత్మానందం పొందినవారు. ఆయన కామక్రోధాలు మొదలైనవన్నీ నశించే స్థానం. ఆయన సదా నిష్కాములు, పరిపూర్ణ ఆవాప్త కాములు. సమస్త ఆశలు ఆకాంక్షలు తీరనటువంటి విషయ సుఖాలు ఆయనకి బ్రహ్మరూపంగానే అనిపించేవి. పుణ్య పాపాలను విముఖం చేసే నివృత్తి స్థానం ఆయన. మొత్తానికి అలా బాబా వద్ద పరమాత్మలో కలిసిపోయిన ముక్తస్థితి ఉండేది. నానావల్లి లే అనగానే గద్దె విడచి ప్రక్కకు వెళ్ళిన ఆయన వద్ద దేహాభిమానము అథవా ఇతరుల్లో భేదభావము స్వప్నంలో కూడా ఉండవు.
ఈ మృత్యులోకంలో ఆయనకి పొందవలసింది ఏదీ లేదు, పరలోకంలో సాధించవలసింది మిగిలి లేదు. అలా ఆ సత్పురుషుడు లోకులపై కృపానుగ్రహ వర్షధారలను కురిపించడానికి ధారాతలంపై అవతరించారు. ఆ మహానుభావుడు కరుణ సుధలతో పరబళ్ళు త్రొక్కే మహాసాగరమే. ఇతరులపై కృప కురిపించడానికి తప్ప ఆయన అవతరించడానికి మరో కారణమే లేదు. ఇతరుల శ్రేయస్సు కోసం ఆయన అత్యంత కృపాళులు అవుతారు. ఆయన హృదయం నవనీతంలా అత్యంత మృదువుగా ఉండేదని అంటారు. కానీ నవనీతం కేవలం తనకు తాపం కలిగితేనే కరిగిపోతుంది. అయితే సత్పురుషుల హృదయం ఇతరులకు కలిగే తాపంతోనే ద్రవిస్తుంది. మాసికలు వేసి కుట్టిన కపిని వారి దేహాన్నాచ్ఛాదించేది, దేహాన్నాస్వాదించే వస్త్రం. గోనెపట్ట వారు కూర్చోవడానికి, నిద్రించడానికి సాధనం. అనురాగ ప్రలోభాలనే భావాలను లేకుండా వారి మనసు స్వచ్ఛమైన స్ఫటికంలా ఉంటుంది. వారికి నిజానికి వెండి సింహాసనంతో పనేముంది? సింహాసనం వారికి అవరోధంగా అనిపిస్తుందని భక్తులు దాన్ని వెనక్కి జరిపేవారు. వారి భక్తిభావాన్ని చూసి బాబా దాన్ని పట్టించుకునేవారు కాదు. సాయిబాబా షిరిడి అనే సజల సరోవరంలో అరవిరిసిన కమలం. భక్తులు అది గుబాళించే ప్రేమానురాగాల సౌరభాలను హాయిగా ఆస్వాదించేవారు. అభాగ్యులైన కప్పలకు, అంటే బాబా పట్ల భక్తి లేని వారికి వాటాగా లభించేది మాత్రం బురదే. వారు సదా దానిలోనే కూర్చొని ఉంటారు. బాబా ఎవరికి ఏ విధమైన యోగాసనాలు, ప్రాణాయామము లేదా ఇంద్రియ దమనము చేయమని చెప్పలేదు. లేదా మంత్ర తంత్ర కేవలం చేతులతోనే చేసే ధార్మిక విధిలోని ఒక క్రియ. తంత్ర లేదా యంత్ర దేవతా పూజకు కావలసిన ఒక రేఖాత్మక ఆకృతి. యంత్రాలను పూజించమని చెప్పలేదు. చెవిలో మంత్రోపదేశమైతే అసలు లేనే లేదు. బయటకు కనిపించడానికి లోక వ్యవహారాలను పాటిస్తున్నట్లు అనిపించేవారు. అయితే ఆంతర్యంలో వేరుగా ఉండేవారు. వ్యవహారాల్లో ఆయన అత్యంత దక్షతతో ఉండేవారు. ఇతరులెవరికైనా ఇంత చాతుర్యంగా వ్యవహరించటం అసాధ్యం. మహాత్ములు భక్తుల కోసమే దేహాన్ని ధరిస్తారు. వారి మనసుల్లోని సమస్త భావనలు, వ్యవహారికంలోని సమస్త ఆచరణలు భక్తుల కోసమే. గుర్తుంచుకోండి, సాయి మహారాజ్ అనురాగ గంగాఝరి తరంగాలు జాలువారే శాంతికి నిలయం, శుద్ధమైన పరమానందానికి స్థానం. ఆయనకు నా నిరభిమాన దోషరహిత సాష్టాంగ నమస్కారం. సాయి మహారాజ్ ఏతించిన ఆ స్థానం గొప్ప పుణ్యంతో పావనమైంది. పూర్వజన్మలో మంచి కర్మలు పోగు చేసుకోకపోతే ఇలాంటి నిధి దొరకటం దుర్లభం. శుద్ధ బీజాచియా పోటీయేతి ఫళే రసాల్ గోమటి. శుద్ధమైన గింజల్లో రసభరితమైన మంచి ఫలాలు వస్తాయి అన్న సామెతకి అనుభవాన్ని షిరిడీలోని ప్రజలు పొందారు. ఆయన హిందువు కాదు, ముసల్మాను కూడా కాదు. ఆయనకి ఆశ్రమం హిందూ ధర్మంలో శాస్త్రాలు నిర్దేశించిన బ్రహ్మచర్యం, గర్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసమనే 4 ఆచార ధర్మాలు లేదు. వర్ణము లేదు. హిందూ సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 జాతులు. అయినప్పటికీ ఆయన సుఖదుఖాలు, ఉద్యోగాలు, ఘోర చింతలు, వీటితో నిండిపోయిన సంసారాన్ని సమూలంగా సర్వనాశనం చేసేవారు. అందమైన ఆధ్యాత్మిక భావచిత్రం లాంటి బాబా చరిత్ర జగత్తంతా విస్తరించిన ఆకాశంలా అనంతం, అపారం, గహనం. అది తెలుసుకోవడానికి ఆయనకి తప్ప ఎవరికీ సాధ్యం కాదు. చిత్తం పని చింతన చేయటమే. చింతన చేయకుండా అది ఒక్క క్షణం కూడా ఊరకే కూర్చోదు. దానికి విషయాలనిపిస్తే అది విషయ చింతన చేస్తుంది.
విషయాలనిస్తే అది విషయ చింతన చేస్తుంది, గురువునిస్తే గురు చింతన చేస్తుంది. కనుక ఇంద్రియాలన్నింటినీ కేవలం చెవుల్లో నింపుకొని సాయి గురువు మహత్తుని వింటుంటే అది సహజంగా జరిగే ఆయన స్మరణ, కీర్తన, భజన అవుతాయి. పంచాగ్ని సాధన 4 దిశల్లో 4 అగ్నులను వెలిగించి రోజంతా ఎండలో కూర్చొని చేసే కఠిన తపశ్చర్య, యజ్ఞ, యాగ, మంత్ర, తంత్ర, అష్టాంగ యోగ, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలుండే సాధన ప్రయోగం కేవలం బ్రాహ్మణులకే సాధ్యమవుతుంది. ఇతరులకు దాంతో ఉపయోగం ఏమిటి? సత్పురుషుల కథలు మాత్రం అలా కాదు. అవి అందరినీ సరి సమానంగా చక్కటి మార్గంలో పెడతాయి. ప్రపంచం గురించి లేదా రాబోయే జన్మ గురించిన భీతి అనే దుఃఖాన్ని దూరంగా తరిమేస్తుంది. మనకి పరమార్థాన్ని, మోక్షాన్ని దర్శింపజేస్తుంది. మహాత్ముల కథలు శ్రవణ, మనన, పరిశీలన, మనసులో అభ్యాసం, నిధి ధ్యాసన, మళ్ళీ మళ్ళీ చేసే విచారణ చేయడంతో బ్రాహ్మణ, శూద్రులు లేదా స్త్రీలు మొదలైన సర్వులు పాపాల నుంచి ముక్తులవుతారు. ఈ జగత్తులో ఎక్కడైనా సరే ప్రేమంటూ లేని మానవులు ఉండటం సాధ్యం కాదు. కొందరికి కొన్నింటి మీద, కొందరికి మరికొన్నింటి మీద, ఇలా ప్రేమ వేరు వేరు చోట్ల వేరువేరుగా ఉంటుంది. కొందరికి ప్రేముండే స్థానం సంతతి అయితే కొందరికి ధన సంపత్తి, మరికొందరికి తమ శరీరం, ఇల్లు, భార్య, మాన సన్మానాలు, కీర్తులలో ఉండే కొందరికి విద్యాప్రాప్తిలో ఉంటుంది. ఇలా ప్రేమ విషయ సుఖాల వద్ద ఉంటుంది. దాన్నంతా కలిపి హరిచరణాలనే మూసలో పోస్తే అదప్పుడు భక్తి రూపంలో ప్రకటమవుతుంది. కనుక ఇంటిలోనూ, భార్యలోనూ, ప్రపంచంలోనూ చిక్కుకున్న చిత్తాన్ని సాయి చరణాలకు సమర్పించడం అనే సులభ మార్గాన్ని పట్టుకోవాలి. ఆ సులభ మార్గంతో ఆయన కృప మీపై కుంభవృష్టిలా కురుస్తుంది. ఆ ప్రకారంగా అతి స్వల్ప సాధనతో అలభ్య లాభం అనే అప్సరస వచ్చి ఒళ్ళో వాలుతుంది. ఈ శ్రేయాన్ని సంపాదించడం పట్ల లోకంలో ఉదాసీనత ఎందుకుంటోంది అని శ్రోతల మనసుల్లో సందేహం తలెత్తుతుంది. చిన్న ఉపాయంతో ఉన్నత లాభం ప్రాప్తిస్తున్నప్పటికీ పుష్కళ సంఖ్యలో మానవులు ఈ మార్గాన్ని ఎందుకు అనుసరించడం లేదు? అయితే దానికి ఒకటే కారణం, పరమేశ్వరుని ప్రేరణ లేకుండా పరమాణువంతైన ఇచ్ఛ ఉత్పన్నం కాదు. అయితే పరమాత్ముడు ప్రసన్నుడైనప్పుడు సత్పురుషుల చరిత్ర వినాలని అపరిమితమైన కోరిక అయాచితంగానే కలుగుతుంది. కనుక శ్రోతలు సాయిబాబా కమనీయ చరణాలను శరణనాలి. అప్పుడు నారాయణుడు కోరకుండానే కృపను కురిపిస్తాడు. వినాలన్న గొప్ప ఇచ్ఛ మేల్కొల్పుతాడు. ఆ సులభ సాధన అలవోకగా అరచేతికి చిక్కుతుంది. గురుకథను చక్కగా తోడుగా పెట్టుకోండి. సంసార జన్మ దుఃఖాన్ని దూరం చేసుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సాఫల్యం. మనసులో సంశయాలకు సందివ్వకండి. లక్ష చాతుర్యాలను వదిలేసి సాయి సాయి అని నిరంతరం నామస్మరణ చేయండి. అప్పుడు చూడండి, మీ కోరిక గట్టెక్కుతుంది, కోరిక సిద్ధిస్తుంది. అసలు సందేహాలను పెట్టుకోకండి. ఇవి నా మాటలు కావు, కేవలం సాయిబాబా పెదవుల నుంచి పల్లవించిన గంభీర శబ్దాలు. ఇవి నిరర్ధకమని భావించకండి. చెడు సాంగత్యం పూర్తిగా హీనమైనది. అది మహా దుఃఖానికి ఆశ్రయస్థానం. ఇది తెలియకుండా పెడత్రోవలు పట్టిస్తుంది, సుఖాలను తరిమేస్తుంది. ఒక్క సాయిబాబాకి లేదా సద్గురువుకి తప్ప చెడు సాంగత్యం నుంచి శుద్ధి చేయడం మరెవరికి సాధ్యం? దయను వర్షించే గురు ముఖత వెలువడిన గురు వచనాలను ఓ భక్తులారా విచారపూర్వకంగా మదిలో పదిలం చేసుకోండి. అప్పుడు చెడు సాంగత్యం చెప్పకుండా పలాయనమవుతుంది. ఈశ్వరుడు రచయించిన సృష్టిలోని వివిధ రూపాలు కళ్ళల్లో నిండినప్పుడు సౌందర్య పిపాసి అయిన మానవుడి మనసు వాటితో
తథామ్యం తాదాత్మ్యం చెందుతుంది. అయితే అది దృష్టి వెనుదిరిగినప్పుడు అది సాధు సత్పురుషుల సాంగత్యంలో తథామ్యం తాదాత్మ్యం చెందుతుంది. సత్సంగానికి ఎంతటి మహిమ ఉందంటే అది దేహాభిమానాన్ని సమూలంగా పికిలించి వేస్తుంది. కనుక సత్సంగం తప్ప మరో సాధన వెతికి చూచినా కనిపించదు. సతతము సచ్చీలులతో సహజీవనం సాగించాలి. ఇతరుల సహవాసం ఎప్పటికీ దోషయుక్తమే. మంచివారితో మనుగడ ఏ రకమైన దోషాలు లేకుండా అణువణువును శుద్ధంగా స్వచ్ఛంగా ఉంచుతుంది. సత్సంగం దేహంలోని ఆసక్తిని అణిచేస్తుంది. దానికి ఎంతటి ప్రబల శక్తి ఉందంటే ఒకసారి దాని మీద ప్రేమ ఉత్పన్నమైందంటే ప్రాపంచిక బంధనాలు తెగిపోయి ముక్తికాంత ముద్దులొలుకుతూ ముంగిట వాలుతుంది. అదృష్టవశాత్తు సత్సంగ లాభం కలిగిందంటే ఏ రకమైన కొరత లేకుండా సంపూర్ణమైన బోధ సహజంగా సంప్రాప్తిస్తుంది. అదే క్షణంలో చెడు సాంగత్యంపై కోరిక పైకెగిరిపోతుంది. సమస్త ఆసక్తుల నుండి విడివడి మనసు అక్కడ రమిస్తుంది. పారమార్థిక మార్గంలో ప్రవేశం కలగడానికి విషయాల పట్ల విరక్తి ఒక్కటే ఉపాయం. సత్సంగం మీద కోరిక పెట్టుకోకపోతే స్వస్వరూపం చిరునామా దొరకదు. సుఖాన్ని తరుముతూ దాని వెనుక దుఃఖం వస్తుంది. దుఃఖాన్ని దూరం చేస్తూ దాని వెనుక సుఖము వస్తుంది. జీవుడు సుఖ సుందరికి అదే పనిగా ఎదురుగా వెళ్తాడు. అదే దుఃఖం నుంచి దూరంగా పారిపోతాడు. ఎదురు వెళ్ళని లేక పారిపోని జరగవలసింది మాత్రం జరిగే తీరుతుంది. ఈ రెండు అనుభవాల నుంచి ఒక్క సత్పురుషుల సహవాసమే మనలను ముక్తులను చేయగలదు. సత్సంగం పట్ల దేహాభిమానం దుగ్ధమైపోతుంది. సత్సంగం వల్ల జనన మరణ పరిభ్రమణ శుభ్రంగా తప్పిపోతుంది. సత్సంగం వల్ల చేతనే ఇచ్చే మూలశక్తితో అంటే పరమాత్మతో తాదాత్మ్యత కలుగుతుంది. హృదయ గ్రంథి పెటేలుమని విడిపోతుంది. సత్పురుషులతో సమాగమం ఒక్కటే సద్గతిని లభింపజేసి సమస్త పాపాల నుంచి ముక్తులను చేస్తుంది. సత్పురుషులను అనన్యంగా శరణంటే మనకి స్వాస్థ్యము లేదా శాంతి చేతికి చిక్కుతాయి. ఎన్నడూ దైవనామాన్నుచ్చరించని వారు, దైవానికి ఎన్నడూ నమస్కరించని వారు, దైవం పట్ల భక్తి లేనివారు, దైవ భజనైనా చేయని వారు, అలాంటి వారి మనసుని దైవం వైపు మరల్చడానికి గొప్ప సత్పురుషులు అవతరిస్తారు. గంగా, భాగీరథి, గంగకి మరో పేరు గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదా నదులు సాధువుల చరణ కమలాలను కోరుకుంటాయి, ఆశపడతాయి. వారు తమ వద్దకు స్నానం కోసం ఎప్పుడొస్తారా అని ఎదురు తెన్నులు చూస్తాయి. ఈ నదులు జనుల పాపాలను స్వయంగా ప్రక్షాళనం చేస్తాయి. అయితే వాటి వద్ద పోగైన సమస్త పాపాలు సాధువుల చరణ స్పర్శ లేకుండా నశించవు. గత జన్మల అదృష్టం ఫలించటం వల్ల సాయి మహారాజ్ చరణారవిందాలు ప్రాప్తించాయి. జనన మరణాలు తమ స్థానంలోనే ఉండిపోతాయి. భవభయమంతా నశించిపోతుంది. సజ్జన శ్రోతలారా, ఇప్పటి వరకు విన్న విషయాన్ని మననం చేద్దాం. కొంచెం విశ్రాంతి తీసుకుందాం. అప్పుడు తరువాతి నిరూపణ ముందుకు సాగుతుంది. హేమాడ్ పంతు సాయిని శరణన్నాడు. అతనిలా అంటున్నాడు, నేనైతే సాయికి పాదరక్షని. కథను సదా వర్ణిస్తూ సుఖ సంపన్నుడనవుతాను. మనోహరము సుందరము అయిన బాబా ధ్యానం ఎంత ఉత్తమం. మసీదు చివర నిలబడి భక్తులకు శ్రేయస్సు కలిగించాలన్న కారణంతో ఆయన ఒక్కొక్కరికి విభూది ఇస్తుండేవారు. ఈ జగత్తు మిథ్య, అబద్ధం అని ఎవరికి తెలుస్తుందో, బ్రహ్మానందంలో ఎవరు సదా రమిస్తూ ఉంటారో, ఎవరు మనసు అరవిరిసిన సుమబాలలా సతతము నవనవలాడుతూ ప్రఫుల్లితమై ఉంటుందో ఆయనకి సాష్టాంగ నమస్కారము.
కళ్ళకి జ్ఞానమనే కాటుక పెట్టుకొని బ్రహ్మ జ్ఞానాన్ని శోధించే అంతటి మహిమాన్వితులైన ఆయనకి సాష్టాంగ నమస్కారము. రాబోయే అధ్యాయం దీనికన్నా బాగుంటుంది. చెవుల ద్వారా ఎదలోకి ఎగబ్రాకి హృదయ మందిరంలోని మాలిన్యాన్ని మటుమాయం చేసి పవిత్రం చేస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ చేసిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని శ్రీ సాయి సమర్థ మహిమ అనే పేరు గల 10వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम भी न कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
సాయి